తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ప్రముఖ కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇవాళ ఉదయం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కిర్లంపూడికి తరలించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. అయితే తండ్రికి నివాళులర్పించేందుకు ఆయన కుమార్తె క్రాంతి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి పార్థివ దేహాన్ని చూసేందుకు వచ్చిన క్రాంతిని ముద్రగడ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ముఖ్యంగా ముద్రగడ అర్ధాంగి తన కుమార్తెను మృతదేహం వద్దకు కూడా రానివ్వలేదు. తన తండ్రిని చివరిసారిగా ఒక్కసారి కూడా చూడనివ్వమని క్రాంతి కన్నీటితో వేడుకున్నా కుటుంబ సభ్యులు కనికరించలేదు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో అక్కడ తీవ్ర వేదనతో క్రాంతి అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కోర్టు ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఏ వాసంతి, సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ వరలక్ష్మి, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి మాట్లాడుతూ హైకోర్టు, జిల్లా కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటామని అన్నారు. మొక్కలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి నాగేశ్వరరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏజీపీ కె కరుణకుమార్, ఏపీపీ సిద్ధార్థ, న్యాయవాదులు, కోర్టు సూపరింటెండెంట్లు, కోర్టు సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆనరబుల్ జిల్లా కోర్టు వారి ఆదేశానుసారం ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది నర్సాపురం 4 కోర్ట్స్ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వారు, మా ఏజీపీ, ఏపీపీ గారు, అలాగే స్టాఫ్, ఆఫీసర్స్ అందరం కలిసి పాలు పంచుకొని మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు దీనికి వన మహోత్సవం అనే పేరు కూడా పెట్టారు ఆనరబుల్ హైకోర్టు వారు. సో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తలో మొక్క పాతి విజయవంతం చేశారు. మనకి తెలుసు మన ఆరోగ్యానికి మొక్కలు ఎంత ఉపయోగపడతాయి అనేది. సో వాతావరణం పచ్చగా ఉండడమే కాదు, పర్యావరణం రక్షించడంలో కూడా మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. అందులో భాగంగానే ఎక్కువగా మొక్కలను పెంచమని చెప్పి అంటూ ఉంటారు. సో ఈరోజు అందులో మేము కూడా పార్ట్ అయ్యి ఈ వన మహోత్సవాన్ని సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొని మాకు మొక్కలు తీసుకొచ్చి ఇచ్చి, అలాగే ఇంత మంచి వాతావరణాన్ని మా కోర్ట్ కాంప్లెక్స్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మొక్కలను అందించారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పరచుకోవాలని, ఆ దిశగా పయనించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరువుగట్టుపాలెం స్కూల్, ఎన్ఆర్పీ అగ్రహారం హైస్కూల్లోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ లయన్స్ నినాదం సేవ చేస్తామని, దానిలో భాగంగా విద్యార్థులకు విద్యా సామగ్రి అందించామని అన్నారు. ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, ఆ దిశగా ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవీపీ జగన్నాథరాజు, హెచ్ఎం వెంకటేశ్వరరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు హరనాథరాజు, సత్యబ్రహ్మారెడ్డి, కోటముక్కల రాము, పాలతీర్థపు నరసింహారావు, బుద్ధరాజు సుబ్బరాజు, పూసపాటి వెంకటరాజు, వెంకటరత్నం, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊళ్ళు కూడా ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యానికి చేరాలని చెప్పి కోరుకుంటూ, మా అంతర్జాతీయ నినాదమైనటువంటి ఊయిశారు అనే దాంతో పనిచేసే మేము సమాజంలో విద్యాభివృద్ధికి చేసే సేవ కంటే గొప్ప సేవ ఏదీ లేదని భావిస్తున్నాం. ఈ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఈరోజు ఈ సమాజం నుంచి మేము ఇచ్చే ఈ చిన్నపాటి సహాయాన్ని పొందుతూ ఉన్న వీళ్ళు భవిష్యత్తులో కూడా వారి పెద్ద అయ్యి ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత వారు కూడా ఇదే విధమైనటువంటి సేవ తోటి విద్యార్థులకి ఆ రోజు చేసి ఈ దేశ భవిష్యత్తుకి వారు ఉపయోగపడాలని, విద్యా సముపార్జనకి పేదరికం, ఆర్థిక సమస్యలు అడ్డు కాకూడదనేటువంటి ఉద్దేశంతో మేము ఈ చిన్నపాటి సహాయాన్ని ఈ రోజున విద్యార్థులకు అందిస్తూ మా స్వచ్ఛంద సంస్థగా విద్యాభివృద్ధికి మా వంతు మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే కృషి మా సంస్థ తరఫున ఈ పాఠశాలకు విద్యార్థులకి నిరంతరం అందడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, పాఠశాలల్లో విద్యాభ్యసించే పిల్లలకి ఏ లోటు రాకుండా ఉండడం కోసం మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కంటిన్యూస్గా చేరదలుచుకున్నాం. ఇవాళ ఇక్కడ ఎన్ఆర్పీ అగ్రహారంలో చేయడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఉండి లయన్స్ క్లబ్ ఆశిస్తుంది. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్పీ అగ్రహారంలో
స్కూల్ పిల్లలకి విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లోనే చదువుకున్నాను నేను 7th నుంచి 10th దాకా. అప్పటికి ఇప్పటికి చాలా స్కూలు పెను మార్పులు జరిగినాయి. చదువులు టీచర్స్ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. అలాగే మన పిల్లల్ని తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేము ఉండి లయన్స్ క్లబ్ అని కోరుకుంటాం. మన పాఠశాలలో జడ్పీహెచ్ఎస్ ఎన్ఆర్పి అగ్రహారంలో పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం మనం ఉండి లయన్స్ క్లబ్ తరపున వచ్చి ఇక్కడికి పిల్లలకి విద్యా కిట్లు, అలాగే పుస్తకాలు, వాళ్ళకి అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటుపడాలని, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని లయన్స్ క్లబ్ల వారు పిల్లలకి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వీరి యొక్క సేవా కార్యక్రమాలు మరింతగా ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు అందించాలని, అలాగే వీరి యొక్క సేవా కార్యక్రమాలు మరింత భవిష్యత్తులో మరింత బాగా చేయాలని ఆశిస్తూ వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం. వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలన క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలమని సూచన. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, కాపు సామాజిక వర్గానికి తీరని లోటు. మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా సంతాపం. సాగునీరు సరఫరా చేయకపోతే ఊరుకోమంటూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన. ఉద్యమం తీవ్రం చేస్తామని రైతు సంఘాల నేతల హెచ్చరిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.